విధి. విధి అంతమే కోరుకుంటుంది. ఓకే. ప్రజలు అందరు కూడా వారు తొందరగా పోతేనే బాగుంటుంది, మనం ప్రశాంతంగా బతుకుతున్న దాంట్లో వాడొచ్చి మొత్తం అగ్ని బీజం వేస్తున్నాడని ప్రజలంతా వారి చావునే కోరుకుంటారు, దుష్టుల చావులనే కోరుకుంటారు. ఓకే. అయితే ఇప్పుడు నేను నాది అనే స్వార్థంతో బ్రతుకుతున్నారు మనుషులు. నిజంగా అలా కాకుండా ధర్మంగా భగవంతుడున్నాడు, ఏదో శక్తి ఉంది, సరే, ఆయనే నేను నడిపిస్తున్నాడు. నాది అనేవాడికి ఈ భూమి మొత్తం ఇస్తా, వాడు ఏ పని చేస్తాడు? హ్మ్. ఏమి ఎంత పని చేయగలుగుతాడు? అవును. నేను నాది అనుకుంటే సరిపోదు, దాన్ని కాపాడుకోవాలి. ఆ. దాన్ని కాపాడుకోవాలి, దాన్ని నిర్వహించాలి. హ్మ్. నిర్వహణ పూర్తయిన తర్వాత తనతో కానప్పుడు ఇంకొకరికి అప్పచెప్పి వెళ్ళిపోవాలే కానీ దాన్ని గాలికి వదిలేసిపోవద్దు. హ్మ్. నేను నాది అనుకోవడానికి కూడా ఒక ధర్మాన్ని పాటిస్తాలి తప్పకుండా. హ్మ్. లేకపోతే అది యోగము కరెక్ట్గా కాదు. అందుకే వాళ్ళ కోరికలు నెరవేర్తలేవు. ఓకే. నాది అనుకున్నవాడికి ఏదీ దక్కదు. హ్మ్. అందరిది అనుకున్నవాడికి అన్ని చేతులు సహకరిస్తాయి. ఓకే. అదే ధర్మం చెప్తుంది. అవును, అవును. అయితే ఇప్పుడు మన తలరాతలో ఉన్నదాన్ని మార్చుకోవడం కోసం మనం భగవంతుని ఆరాధించాలా, లేదు అంటే నేను ఇప్పుడు ఉన్న జన్మలో మంచి ఉత్తమంగా బతకాలి, అనుకున్న లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అంటే భగవంతుని ఆరాధించాలా? అసలు ఎందుకు భగవంతుని ఆరాధించాలి? ఇది మన జన్మాంతరాలను తవ్విదీసి చూసుకునేటువంటి మన ఆత్మ పరీక్ష హ్మ్. ఈ ఆ ప్రశ్న అనేది. హ్మ్. ఇదే ప్రశ్న యోగులు స్వీకరించుకొని హ్మ్. విధిని, ఆచరణే దైవం, హ్మ్. మొదట ఆచరణలోనే దైవాన్ని తీసుకొని ధర్మం వైపు గురిపెట్టి అస్త్రాన్ని నడిపించారు. హ్మ్. మన ఆచరణలో దైవం ఉండి మన ఆచరణలో ధర్మ ప్రక్షాళన నిలబడి ఉంటే హ్మ్. సమస్త జీవులు పరిచయం అవుతాయి, ఆ. సమస్త యోగములు మనకి కలుగుతాయి. హ్మ్. కానీ ఎందులోనూ పడకోకుండా హ్మ్. నీకు అనువైన నువ్వు ఏదైతే లక్ష్య సాధన ఉంటుందో లక్ష్య సాధన వైపు మాత్రమే గురి పెట్టాలి. ఆ. వీళ్ళు చాలామంది చెప్పేది ఒక ధర్మాన కోరుకుంటారు, ఇంకో ధర్మం వైపు పాటిస్తుంటారు. అవును. ఆచరణ దోషం వల్ల వాళ్ళు కోరుకున్నవి జరగట్లేదు. హ్మ్. ఎటువైపు మన కన్ను పెడతామో అటువైపే పని అవుతుంది, ఆ. ఎటువైపు మన చెయ్యి పెడుతుంటామో అటువైపే పని అవుతుంది. అందుకే ఆచరణలు పుట్టుకొచ్చాయి అక్కడి నుండే. హ్మ్. మన దృష్టిని బంధించేటువంటి ఆచరణ ఒకటి ఉంది, హ్మ్. కర్మలను శాసించే విధానం ఆచరణ ఒకటి ఉంది. ఆ. అందుకే దాని నుంచే ఈ పూజ నియమాలు, పూజలు చేయడము, ఆ పూజలను కోరుకొని నియమాలు చేయడము, హ్మ్. రకరకాలుగా పూజలు, విధి విధాలుగా ఆచరణలు, అవును. ఎన్నో రకాలుగా ఆచరణలు కనిపిస్తున్నాయి, అబ్బురపరుస్తున్నాయి. అవును. అందులో ఆ సరైన దృక్పథంతో చేసిన వాళ్ళకేమో అవి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి భగవంతుని పూజించగా. హ్మ్. మిగతా వాళ్ళ పరిస్థితి హ్మ్. నామమాత్రంగా ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఆచరణ చేస్తున్నారు. హ్మ్. అలా అలా జరుగుతూ ఇప్పుడు వస్తుంది. ఇలా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శివుడే అన్నిటికీ మూలం, శివుడి నుంచే ఇవన్నీ కూడా ఉద్భవించాయి అని చెప్పి, అయితే ఆరాధించాలి అనుకుంటే శివుడిని ఒక్కనే ఆరాధిస్తే సరిపోతుందా, మిగతా అన్ని దేవుళ్ళని ఆరాధించాల్సిన అవసరం ఉందా? సాక్షాత్తుగా భగవంతుడు శివుడే ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని నమ్మమని చెప్పాడు. ఆహా. ఇప్పుడు ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని ఇవ్వాలి, హ్మ్. అప్పుడు వాళ్ళు తొందరగా గుర్తుపట్టగలరు. హ్మ్. ఇప్పుడు ధనాన్ని సూచించడానికి లక్ష్మీదేవతను చూపెడుతున్నారు అందరూ. అవును. లక్ష్మీదేవత దగ్గరే అంత ధనం ఉంటుందని ప్రజలకు ఎలా తెలుసు? ఆ. ఏదో ఒక ఆధారం ఆ లింక్, వస్తుంది. ఒక రూపాంతరం నుంచి లింక్ తీసుకుంటారు. హ్మ్. ఎవరికైతే ఆ వేదనతో బాధపడుతుంటారో వారు ఆ రూపాన్ని అలా టచ్ చేయడమే, హ్మ్. ఆ రూపాన్ని అలా టచ్ చేయడం వల్ల ఆ లక్ష్మీదేవత శివునిలో ఐక్యమైనప్పుడు ఆ యొక్క రాత మార్చబడుతుంది. వాళ్ళు కోరుకున్నవి తదాస్తు, దేవతలు కూడా తదాస్తు అంటారు. హ్మ్. వాళ్ళు అలాగే కామానికి ఒక దేవత, హ్మ్. కామము అంటే సౌఖ్యం, మన ఆనందము, కోరికలు తీర్చడాన్ని కామం అంటారు. ఆ. అది ఆ దేవతలు కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు ఈరోజు మంచి నిద్ర పట్టాలని నేను కోరుకున్నాను, అలాంటి మన శరీరం అలా మారిపోతుంది. హ్మ్. అలా నాకు ఈ యొక్క
మంచి భుక్తము నాకు భోజనం కావాలి అని కోరుకున్నాను, అలాంటి దేవతలు కూడా ఆశీర్వదిస్తుంటాయి. అట్లా అలాగే ఇప్పుడు పగ తీర్చుకోవడానికి చాలామంది కూడా పగ తీర్చుకోవడానికి హనుమాన్ని కానీ లేదా కాలభైరవుని కానీ వీరభద్రుని కానీ కాళీ దేవతను కానీ ఉగ్ర రూపాలను కానీ కూడా నరసింహస్వామిని కానీ విష్ణుమూర్తిని కానీ మొక్కుతుంటారు. వాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, వాడికి ఏదో ఒకటి జరగాలి, జరిగితేనే నేను నమ్ముతా అని చెప్పి ఆయనలో మొక్కుతుంటారు. కానీ వాళ్ళు ధర్మపక్షాన నిలబడి పోరాడి అడగాలి. అలాంటివి కోరికలు కూడా ధర్మ ప్రకారంగా అడిగితే దాన్ని దేవతలు ఇస్తాయి. దేవతలు ఇలా మనం ఎన్నో రూపాలు మన యొక్క ఆచరణలు ఏదైతే కోరుకుంటామో వాటికి రూపాలుగా ఈ దేవతలు అవతరించాయి. అంతేగాని సమస్తము శివుడిలోనే ఉన్నాయి. శివుడిలోనే సమస్తము నిక్షిప్తమై ఉందని ఆ దేవతలే చెప్పారు ఋషులకి. ఇప్పుడు శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఎక్కువ కష్టాలు పెడుతుంటాడు, పరీక్షలు పెడుతుంటాడు, అన్ని ఎదుర్కొన్న తర్వాతే ఆయన అనుకున్నది మనకు ఇస్తాడు అని చెప్పంటారు. నిజం, కష్టాలు పెట్టేది శివుడు కాదు. ఇది చెప్పబడిన వాస్తవము లోతుగా చెప్పాలి. ఇప్పుడు కష్టాలు పెట్టేది శివయ్య కాదు, అవి పరీక్షలు, పర్యవేక్షణలు. పర్యవేక్షణలో వీళ్ళు తెలుసుకోవడం కోసం, వాళ్లకు తెలియడం కోసం ఎటువైపు నిలబడితే ఎంత బరువు ఉందో తెలుస్తుంది. మేలు కోరి 10 మంది మేలు కోరి ధర్మపక్షాన నిలబడితే 4 పనులు దొరుకుతాయి, ఏదో ఒక పని ద్వారా అభివృద్ధి అవ్వచ్చు. అలా ధర్మపక్షాన నిలబడిన వారికి ఎటువంటి పరీక్షలు పెట్టడు శివుడు. ధర్మపక్షాన లేని వాళ్ళకే ఆ కష్టాలు. అంతేగాని శివుని యొక్క శివుడే పరీక్షలు పెడుతున్నాడు అనేది కరెక్ట్ కాదు. అది మనం కోరిక యొక్క వాస్తవం ఎంత లోతుగా ఉంటుందో మన కోరిక అంత లోతుగా తీసుకెళ్లి చూపిస్తాడు, పరిచయం చేస్తాడు. నువ్వు ఈ కోరికను నెరవేర్చుకుంటున్నావు అంటే అది మామూలు విషయం కాదు, దాని నిర్వహణ ఇలా ఉంటది అని భయాన్ని భక్తిని రెండింటిని భావంగా చూపిస్తాడు ఆయన, చూపించిస్తాడు శివుడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ధర్మపక్షంగా లేని వాళ్ళకి ఇలాంటి పరీక్షలు పెడతాడు అని అన్నారు కదా, కానీ సామాన్యంగా భక్తులంతా నమ్మేది ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉండి అన్యాయంగా డబ్బు సంపాదించిన వాళ్ళే బాగుంటారు, ఏ ఇబ్బందులు ఉండవు, అన్ని రకాలుగా భగవంతుని పైనే ధ్యాస పెట్టుకొని నిత్యం పూజలు చేస్తూ ఆలయాలకు వెళ్తూ ఉన్న మేము మాత్రమే ఇలా ఉన్నాము అని మాత్రమే ఎక్కువగా భావిస్తుంటారు కదా. మరి నిత్యము ఆలయాలకు వెళ్తున్నారు, నిత్యం పూజలు చేస్తున్నారు అని అలా అని ఎన్ని చేసినా కూడా దేవుడు మాకు అనుకూలత చేయట్లేదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ చేతి నుంచే రాత రాయబడుతుంది. వాళ్ళు గ్రహించాలి, తప్పుని మూలముని వాళ్ళు గ్రహించాలి. ఆ గ్రహించే దశకాలు ఒక ఆలయంలోనే నిక్షిప్తమై ఉండవు. ఒక్కో జీవికి తన సమయం అయిపోయినప్పుడు మరో వ్యక్తి వచ్చి పురుడు పోసెళ్తుంటాడు. ఒకరి తరం కానప్పుడు మరొకరు వచ్చి ఆ ధర్మాన్ని మార్చి వెళ్తుంటారు. రామునికి ఆంజనేయుడు ఒక దూతగా కలిసి పరిచయం అయ్యి ఆ చివరికి ఆ యుద్ధాన్నే మలుపు తిప్పించాడు, గెలుపుని తెప్పించాడు. ఆంజనేయుడు లేని రామాయణం మనకి బాధగా అనిపిస్తుంది. అప్పటి వరకు రాముడు కూడా వెతుకుతూనే ఉంటాడు తన ఆత్మీయులు ఎక్కడున్నారని. ఎవరు దొరకరు. విధి పక్షాన ఒక దూతగా ఆయన మరొకరు వచ్చి తన రాతలో చేరి తన గెలుపుకు కారణమయ్యారు. అలా అన్ని వాళ్ళలోనే నిక్షిప్తమై ఉండవు. వాళ్ళ యొక్క భావాలు నెరవేర్చబడేవి మిగతా వాళ్ళు కదిలించినప్పుడు వారి ద్వారా వాళ్ళు తెలుసుకొని లక్ష్యాన్ని సాధించగలరు. అన్ని మనతోనే జరగవు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ అస్త్రము నేనే తయారు చేయలేదు కదా. ఇప్పుడు ఎంతో మంది సిద్ధులు ఉన్నారు, వాళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలన్నీ వాళ్ళే తయారు చేయలేదు కదా. శిల్పులు వారి పరిచయ ధర్మములు ఉన్నవారు వారికి దగ్గర ఉన్న వారి ద్వారానే అందుకొనే చేయగలుగుతారు. సమస్తము మనము జ్ఞాపకంగా ఉంచుకొని మన నడవడిక ఉంటే అన్ని నెరవేరుతాయి. అన్నీ నాతోనే అవుతాయని అనుకోకూడదు, అన్నీ సమష్టి కృషితో జరుగుతాయని అనుకోవాలి. సమిష్టి కృషిలో ఒక్కొక్కరు ముందుకొచ్చి ఒక్కో విధమైన కోరికను తీర్చగలిగే శక్తి ఉంటుంది.
సహచరులతోనే అన్ని జరిగాయి. ఓకే.